హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను వంకాయ టమాటా బంగాళదుంప కర్రీ వండుకుంటున్నానండి. వీటికి 4 వంకాయలు తీసుకున్నా, పెద్దవి. ఒక పెద్ద బంగాళదుంప పొడి తీసుకున్నా, 2 టమాటాలు, 2 చిన్నదేవి ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు అయ్యి మీకు ఈ కర్రీ చూపిస్తాను. ఇవ్వండి, బంగాళదుంపలు, టమాటాలు, ఒక ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు కోసుకున్నా. కాసిన తిరమాల గింజలు, ఒక్కొక్కటి ఇట్లా వేసేసుకోవటం అనమాట. ఒకటి వేగినాక ఒకటి అవసరంలా, చక్కగా అన్నీ ఇట్లా వేసుకొని కాస్త ఉప్పు వేసుకుంటే ఉప్పు నీరుకి అవన్నీ శుభ్రంగా మగ్గుతాయి. బంగాళదుంప అవన్నీ కల్లుప్పే వేసుకోండి. టమాటాలలో నీరు ఉంటుందిగా, ఎంత ఉడకాలిగా, అందుకని కల్లుప్పే వేసుకోవచ్చు. సన్న సెగలో మూత పెట్టుకుంటే శుభ్రంగా మగ్గిద్ది. ఎగురు బాగుంటుందండి. ఇదిగోండి, చక్కగా సన్న సెగన ఉప్పు ఎత్తే బంగాళదుంప వంకాయ అన్నీ మగ్గింది చూసారు. ఇప్పుడు కొంచెం పసుపు పొడి వేసుకుందాం. ఇందులో మసాలాలు అన్నీ ఉన్నాయి కదా మనవి, అందుకని అది వేసుకోవాలి. ఇగురులో కంపల్సరిగా ఇది వేసుకోవాలి. అప్పుడు ఏరే మసాలాలు ఏమి వేయవసరంలా. ఇందులో ధనియాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి కొట్టింది. అదొక్కటైతే అన్ని మసాలాలు వచ్చినట్టే సరే. అట్లా వేసుకోవాలి. ఇప్పుడు చక్కగా మగ్గింది వంకాయ బంగాళదుంప అన్నీ మగ్గిని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి చూసారా. అది ఇప్పుడు ఇట్లా కలిసినాక కాసేపు మూత పెట్టుకుంటే ఈ కారం కూడా ఈ నూనెలో మగ్గాలి. 5 నిమిషాలు అట్లా మగ్గితే మళ్ళీ ఈ మసాలా, ఈ కారం ఎంత కూరగా పట్టిద్ది, టేస్ట్గా ఉంటుంది. ఇగురు కలుపుకున్న అన్నం అంతా కలిసిద్ది. కూర ఇగురు కూర అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట. కొంచెం వేసుకున్నా చాలా అన్నం తినేయచ్చు. ఒక్క 5 నిమిషాలు మగ్గితే అన్నీ కూరకు పడతాయి. మసాలా దినుసులు, కారం అంతా పట్టిద్ది, కమ్మగా ఉంటుంది. ఇదిగోండి సరే, నూనె అంతా ఇట్లా పైకి తేలింది, బాగా మగ్గింది. కారం అంతా పచ్చి దుంపే కాబట్టి కాస్త లేటుగా నిదానంగా మగ్గాలి. అదే ఉడకబెట్టిన దుంప అయితే అంతసేపు అవసరం లేదు. ఇప్పుడు ఇది పచ్చిది వేసాం కదా, అందుకని సన్న సెగను మగ్గనిచ్చాను అనమాట. సరే, వంకాయ ముక్క అన్నీ ఉడికినాయి. బంగాళదుంప వంకాయ కర్రీ అయిపోయిందండి. ఇక బంగాళదుంప కోసి వేసుకోండి, బాగుంటుంది. అది కూడా ఊరకాయ ఉడికిద్ది. బంగాళదుంప ఏముంది, ఏం పొట్టు ఉండదు. అది ఊరకాయ తిరుమాతలు వేసి మూత పెడితే మగ్గిపోయిద్ది దుంప కూడా. అందుకని మీరు కూడా ఇట్లా చేసుకోండి కర్రీ. చూసారా ఎట్లా ఉంది, నూనెలు తేలుతా కూర అయిపోయిందండి. ఇక రేపు మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.